మంగళగిరి ఇమానియల్ చర్చిలో విరామ బైబిల్ పాఠశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ రవిప్రకాష్, జాన్ వెస్లీ, టీడీపీ నాయకులు కె బసవరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈరోజు ఈ యొక్క విబిఎస్ కార్యక్రమాన్ని ఇనాగరేట్ చేయడానికి అభిషేక స్వరం టీవీ ప్రసంగికులు గొప్ప దైవజనులు పాస్టర్ జాన్ వెస్లీ గారు మన మధ్య ఉండడం చాలా సంతోషము. అలాగే మరి చిన్న బిడ్డల మధ్య పరిచయం చేయడానికి మరి సిఎఫ్ ఆఫ్ ఇండియా గుంటూరు బ్రాంచి శ్వేత అండ్ టీం వారు మరి చక్కగా విబిఎస్ నిర్వహిస్తున్నారు. వారికి కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నవి. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. ఈ యొక్క వేసవి కాలంలో వేసవి విరామ బైబిల్ పాఠశాల విబిఎస్ నిర్వహించడానికి దేవుడు చక్కని కృపనిచ్చారు. పిల్లలు ఇప్పటివరకు స్కూల్లో ఎన్నో మరి విద్యాబుద్ధులు నేర్చుకొని ఎంతో చక్కగా ఎగ్జామ్స్ మరి రాసి ఎగ్జామ్స్ పూర్తి చేసుకొని ఈ రీతిగా మరలా తిరిగి ఒక గొప్ప ఎంజాయ్మెంట్కు చిన్నపిల్లల పండగలోనికి బిడ్డలు మరి ఆహ్వానించబడ్డారు. ప్రతిరోజు చర్చిలో కొత్త మరి సాంగ్స్, ఎంటర్టైన్మెంట్స్, గేమ్స్, అలాగే డ్రాయింగ్స్, రకరకాలైనటువంటి మరి స్టోరీసు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మందిరంలో నిర్వహిస్తున్నాము. చిన్నపిల్లలకు ఆకర్షణీయమైనటువంటి బొమ్మలు చూపిస్తూ మరి వారికి పర్ఫెక్ట్ షో, మ్యాజిక్ షో, మరి రకరకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నాము. కాబట్టి చిన్నబిడ్డలైన వారు ఈ రీతిగా దేవుని సన్నిధిలో గడపటము, ప్రభువులు ఎదగటం గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి సమయంగా మేము భావిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా చిన్నపిల్లలను ప్రేమించి ప్రభు యొద్దకు మరి వారిని పంపించాలని మరి తల్లిదండ్రులైన వారిని ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాం. మరి చిన్నపిల్లల నా యొద్దకు రానియుడి వారిని త్రోసివేయవద్దని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నవి. ఎవరైతే చిన్నపిల్లలను ఆటంకపరుస్తారో వారి నడుమునకు పెద్ద తిరుగుట్రాయి కట్టి వారి నడి సముద్రంలో పడవేయమని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నవి. అదే సమయంలో చిన్నబిడ్డ లాంటి హృదయం కలిగిన వారిదే పరలోక రాజ్యము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. గనుక చిన్నబిడ్డల లాంటి మంచి మనసు, మంచి హృదయము ప్రతి ఒక్కరు అలవర్చుకొని చిన్నబిడ్డలను దేవుని యొద్దకు పంపించి వారు భారత పౌరులుగా తీర్చిదిద్దబడటానికి దైవభక్తిలో, క్రమశిక్షణలో, చదువులో, దేవుని యొక్క జ్ఞానంలో, ప్రభు యొక్క జ్ఞానంలో వారు ఎదుగునట్టుగా ఈ లోకంలో, సంఘంలో, సమాజంలో ఒక గొప్ప వెలుగు దివిటీల వల్ల బిడ్డలు ఎలగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ విబిఎస్లో పిల్లలందరూ ఎంతో సంతోషిస్తారు. ఇప్పటివరకు చదువులో చక్కగా చదువుకున్నారు, మంచి జ్ఞానాన్ని నేర్చుకున్నారు. ఇప్పుడు దైవిక జ్ఞానం నేర్చుకుంటూ దేవునిలో ఆనందించుట కొరకై ఈ విబిఎస్ ఏర్పాటు చేయబడింది. తప్పక మీ పిల్లలందరినీ కూడా పంపించండి. దేవునిలో వారు ఎదగలుగుతారు, దేవుని చేత ఆశీర్వదించబడతారు. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. అంటే దేవుడు కూడా చిన్నపిల్లలందరినీ ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించే దేవుడు. తల్లిదండ్రులైన వారి చిన్న బిడ్డలను యేసయ్య దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు యేసయ్య వారిని ఎత్తుకొని వారి తలలపై హస్తముంచి వారిని ఆశీర్వదించినట్లుగా బైబిల్లో వ్రాయబడుతుంది. కాబట్టి ఈ విబిఎస్లో ఈ చిన్న బిడ్డలందరూ దేవుని చేత దీవించబడాలి. అలాగే గొప్ప పౌరులుగా వీరు తీర్చిదిద్దబడినట్లుగా దేవుడు వీరందరినీ నిండారులుగా ఆశీర్వదించునుగాక. ఈ స్థలంలో పరిచర్య చేయుచున్న దైవజనులు రవిప్రకాష్ అయ్య గారిని బట్టి, వారి కుటుంబం అంతటిని బట్టి, అలాగే ఈ సండే స్కూల్ విబిఎస్ నిర్వహిస్తున్న టీం అంతటిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు వీరందరినీ కూడా నిండుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్. బిడ్డలు బైబిల్ స్పష్టంగా చెప్తుంది మనకి, బాలుడు నడవలసిన త్రోవలను సరళంగా నేర్పిన యెడల వాడు పెద్దవాడైన తర్వాత తొలగిపోడని చెప్పేసి అని. ఇది బాధ్యతగా తీసుకున్నటువంటి రవిప్రకాష్ అయ్య గారికి మనస్ఫూర్తిగా వందనాలు నేను తెలియజేసుకుంటున్నా. ఈ ఇమ్మానియల్ చర్చి చుట్టుపక్కల ఉన్నటువంటి తల్లిదండ్రులు తప్పకుండా ఆలోచన చేయాలి. మీ బిడ్డల్ని సన్నిధానానికి పంపించండి. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారే కాకుండా ఈ సిటీ కేబుల్ ద్వారా ఎవరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా ఈ సంఘాన్ని పంపించండి. బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి రవిప్రకాష్ గారు సంఘ కాపరి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు చిన్నప్పటి నుంచి బిడ్డలకు నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. తల్లిదండ్రులతో పాటు గురువులకు ఉంది. గురువులతో పాటు దైవాన్ని కూడా ఉంది. కాబట్టి ఆ దైవాన్ని ప్రేరేపించినటువంటి రవిప్రకాష్ అన్న సంఘ కాపరి గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని పసిబిడ్డల యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేయాలని, పాపానికి దూరంగా బ్రతకాలని, పాపం అంటే ఏంటో బిడ్డలకు తెలియజేయాలని, ఏం పని చేయాలో ఏ పని చేయకూడదు, బిడ్డలు ఏ విధంగా బ్రతకాలో ఒక మంచి సందేశాన్ని రవి పాస్టర్ గారు ఇవ్వాలనుకున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని